భూలోకములో మానవాళి కొరకు, లోకము కొరకు ఈ లోకానికి పంపబడెను, అనుగ్రహించబడెను. పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి మనుష్యుడుగా, శరీరధారిగా, శిశువుగా, కుమారుడుగా బదిలీ చేయబడెను అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ ఉదయకాలంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుడుగా ఉన్నటువంటి దేవుని పేరు ఏమిటో ఈ వారం మనం ధ్యానం చేస్తున్నాం. ఆ కుమారుడుగా మనకు అనుగ్రహించబడిన దేవుని పేరు వాక్యము అని నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని పరలోకములో నుంచి భూలోకానికి కుమారుడుగా బదిలీ చేయబడి, కుమారుడుగా అనుగ్రహించబడి ఆయన ఈ భూలోకములో ఏం చేశారో వరుస క్రమములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో పరలోకములో ఉన్నటువంటి దేవుడు కుమారుడుగా అనుగ్రహించబడి వాక్యమైన పేరు కలిగి ఆయన భూలోకములో ఏం చేశారు అంటే ఈ ఉదయకాల పాఠములో లేఖనాల్లో నుంచి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడే సమయం. ఏం మాట్లాడుతుంటే ఆయన పరలోకమున నా దేవుడు భూలోకమంక వెంగి చూస్తే మానవాళని, మనుషులందరినీ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే భూలోకంలో మనుషులు ఒక్కరు కూడా ప్రయోజనకరమైన ప్రయోజకులుగా లేరు అని లేఖనాల్లో ఉంది. దేవుడు అన్నారు, నేను సృష్టించిన మానవుడు, నా పోలికగా చేయబడ్డ మనుష్యులు, నా చేత నిర్మాణం చేయబడ్డ ప్రజలు ఎందుకు నిష్ప్రయోజకులుగా ఉన్నారు, ప్రయోజనం లేకుండా ఉన్నారు, ప్రయోజనం లేని వారుగా నిష్ప్రయోజనంగా ఉండటానికి కారణమేంటి అని ఆలోచన చేస్తే మనుషులందరూ ఒక్కరు కాదు, యూదా జాతే కానివ్వండి, ఇశ్రాయేలే కానివ్వండి, క్రైస్తవ లోకమే కానివ్వండి, సృష్టిలో ప్రతి మనుష్యుడు నిష్ప్రయోజకులుగా ఉన్నారు. నిష్ప్రయోజకుడుగా ఉంటే ఏంటి ఉపయోగం? మానవుడు భూలోకములో ప్రయోజనకరంగా ఉంటే ఉపయోగం, కానీ నిష్ప్రయోజకుడుగా, పనికిరాని వాడుగా, దేనికి ఉపయోగకరం లేనివాడుగా మానవుడు జీవిస్తే ఆ మనిషి వలన లోకానికో, సంఘానికో, కుటుంబానికో, వ్యక్తిగతంగా కూడా ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుడు అన్నాడు, నేను సృష్టించిన మనుషులందరూ నిష్ప్రయోజకులు, ప్రయోజనమే లేనివారు. ఈ లోకంలో జీవించే ఏ మనుష్యుడు ప్రయోజకుడు కాదు, నిష్ప్రయోజకులుగా ఉన్నారు అని దేవుడు చూశాట. ఈ నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి మనుషులను, మానవాళిని ఏం చేయాలనుకుంటే ప్రయోజకులుగా చేయాలి నేను అనుకున్నాడు. అసలు నిష్ప్రయోజకుడు కావడానికి కారణం ఏంటి? ఎందుకు మానవుడు నిష్ప్రయోజకుడిగా, ప్రయోజనం లేనివాడిగా, పనికి రానివాడిగా మారిపోయాడు? ఎందుకు మనుషులందరూ నిష్ప్రయోజకులుగా మారిపోయారని ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 7, ఇదిగో అమ్మా, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకుంటూ ఉన్నారు. నా ప్రజలు, నేను యథార్థవంతుడను, యథార్థవంతుడు దేవుడని నేను, యథార్థత నేర్పించాను నేను, ధర్మశాస్త్రములో యథార్థత గురించి రాశాను నేను. మనుషులారో, మానవులారో, నా చేత ఎన్నుకోబడ్డ వారులారో, నా రూపముగా చేయబడ్డ మనుషులారో, మీరందరూ కూడా యథార్థవంతులుగా ఉండాలే. కానీ మనుషులందరూ అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అది నీకు నిష్ప్రయోజనం. మానవుడు
నిష్ప్రయోజకుడు కావటానికి కారణం ఏంటయ్యో? యథార్థతను నమ్మకుండా, సత్యాన్ని నమ్మకుండా, వాక్య సంబంధమైన జీవితాలు జీవించకుండా మనుషులందరూ అబద్ధమును అసత్యాన్ని నమ్ముకున్నారు. అది నీకు నిష్ప్రయోజనం. మానవుడు నిష్ప్రయోజకుడు అవటం కారణం ఏంటంటే ప్రతి మనుష్యుడు అబద్ధాన్ని నమ్మాడు తప్ప నిజాన్ని, సత్యాన్ని నమ్మలేదు. నేనే సత్యమయ్యో, నేను యథార్థమయ్యో, యథార్థంగా ఉన్నాను నేను, మీరు అలా ఉండండి చెప్తే మనుషులందరూ అబద్ధమునే నమ్మాను. ఎప్పటి నుంచి? ఏదేళ్ళలో నుంచి నేటి వరకు మనుషులందరూ యథార్థతను కోల్పోయి అబద్ధానికి విలువిచ్చి అబద్ధాన్ని నమ్ముకొని వారు నిష్ప్రయోజులుగా మారిపోయారయ్యో. ఆదాము దగ్గర ఆదాము అపవాది మాట్లాడుతుంటే అపవాది మాట్లాడే అబద్ధాన్ని నమ్మాడు, అబద్ధానుసరించాడు. అబద్ధ మాటలు వారికి ఇష్టముగా ఉండను, రుచిగా ఉండను. అందుకని అబద్ధాన్ని వారు నమ్మిన కాలము చేత మనుషులందరూ ఆనాటి ఆదాము కాలం నుంచి నేటి వరకు ప్రతి మనుష్యుడు నిష్ప్రయోజకుడు అయిపోయాడు. ఏ ప్రయోజనం అయ్యో? ప్రయోజనం లేని జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం. ఏం జరిగిందో వాళ్ళ జీవితంలో అంటే ఏదేళ్ళలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు ఆదాము, సేద్యం చేసుకున్నాడు, చెమట గార్చాడు, బతికాడు కదా. ఏ ప్రయోజనమైన దానికి జీవితంలో? దేవుని కోల్పోవటం వలన, దేవుని చిత్తానికి అనగా సత్యాన్ని నమ్మక అబద్ధాన్ని నమ్ముకుని జీవిస్తున్నందువల్ల తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నిష్ప్రయోజకుడికి అయిపోయాడు కదా. అందుకే దేవుడు అన్నాడు, నేను చూశానయ్యా ఆదాము నుండి నేటి వరకు మనుషులందరూ నిష్ప్రయోజకులుగానే ఉన్నారు. నిష్ప్రయోజకులు అవ్వటానికి కారణం ఏంటంటే మానవుడు అబద్ధాన్నే నమ్మాడు, అబద్ధములో బతుకుతున్నాడు, అబద్ధకులు జీవిస్తూ ఉన్నాడు. అందువలన మనిషి నిష్ప్రయోజకుడు అయిపోయాడు అన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. లూకాసు వార్త 17:10 వచనం. అటువలే మళ్ళీ చదవమ్మా. అటువలే మీరును, మళ్ళీ చదువు. అటువలే మీరును నేను మీకు ఆజ్ఞాపించవలసిన లేక ఆజ్ఞాపించిన వన్నీయు అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడి ఉన్నవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులపై దాసులము. ఎందుకంటే ఏమయ్యారంట? దేవుడి ఆజ్ఞను అనుసరించారో చెప్పబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞ అనుసరించకుండా, ఆజ్ఞానుసారంగా జీవించకుండా, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ పాటించకుండా, బైబిల్ రోజు చదవకుండా అప్పుడప్పుడు చదువుతూ ఉంటే, పప్పులు పోతూ ఉంటే కదా, రోజు చదువుతూ ఉంటే స్వస్థంగా మాట్లాడుతాం మనం. అప్పుడప్పుడు చదువుతూ ఉంటే క్లారిటీ ఉండదు. ఏమైంది ఇప్పుడు? నిష్ప్రయోజనం. మరి ఎలా అంటే ఆజ్ఞ పాటించాలి. నువ్వు ఆజ్ఞ పాటించేవారుగా ఉంటూనే, ఆజ్ఞ పాటిస్తున్నాం అనుకుంటూనే ఆజ్ఞ పాటించకుండా, ఆజ్ఞానుసారంగా లేకుండా మేము నిష్ప్రయోజకులైన దాసులము. ఎవరంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులము. తర్వాత నీవు చేయవలసింది, నీవు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేసావు నీవు. కానీ నేను నీకు నియమించిన జ్ఞానము ఆజ్ఞను పాటించకుండా మనుషుడు ఉండను. అందుకని అది ఆ విషయాన్ని పరలోకము ఉన్న నా దేవుడు తెలియజేస్తే మనుషులందరూ నిష్ప్రయోజకులు. ఎలా అయ్యారా ఏంటి? ఒకటేమో అబద్ధమును నమ్ముకున్నారు, రెండు వారందరూ దాసులుగా ఉండి, దాసులై ఉండి
దాసులుగా ఏర్పాటు చేయబడి ఆజ్ఞ పాటించక ఆజ్ఞ ఉల్లంఘించి ఆజ్ఞను పాటిస్తున్నాం అనుకుని నిష్ప్రయోజనమైన జీవితాన్ని మానవుడు జీవిస్తూ ఉంటే అది దేవుడు చూశాడు. అయ్యో, నా ప్రజలందరూ ఆజ్ఞ పాటిస్తున్నాం అన్నట్టుగా ఉంటున్నారయ్యో, ఆజ్ఞ పాటిస్తున్నాం అనుకుంటున్నారయ్యో, నా దాసులుగానే ఉన్నారు. కానీ ఏ దాసుడు కూడా ఆజ్ఞానుసారముగా జీవించే జీవితాలు లేవు. అది వారికి నిష్ప్రయోజనమైపోయింది. అబద్ధాన్ని నమ్ముకుని ఆజ్ఞ పాటించక ఆజ్ఞానుసారంగా ఉండకుండా ఉంటే మనుషుడు ఎందుకు భూలోకంలో జీవిస్తున్నాడు? నిష్ప్రయోజనమైన జీవితం జీవిస్తే, నిష్ప్రయోజనమైన జీవితము జీవించడం వలన, పనికిరాని జీవితము జీవించుట వలన ఏంటి లాభం? అందుకని యేసు అన్నాడు, మరి నేను కన్నబిడ్డలేనో, నా ప్రజలేనో, నా జనులేనో, భూలోకి ఉన్నటువంటి వారందరూ ఇలాంటి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు? దాసులే కదా, దాసులు చెప్పుకున్నారు కదా. ఆజ్ఞ అది వారి ప్రయోజనమో కాదే. నిష్ప్రయోజన జీవితాలు మానవుడు జీవిస్తూ ఉన్నాడు, నిష్ప్రయోజకుడుగా ఉన్నారు. ఈ విషయంగా దేవుడికి అర్థమవుతుంది. ప్రజలందరూ సేవించేవారే, ఆరాధన చేసేవారే, కానీ వారి జీవితాలు నా దృష్టిలో, దేవుని దృష్టిలో మనుషులందరూ నిష్ప్రయోజులుగా ఉండను. ఎందుకయ్యా వారు నిష్ప్రయోజులుగా మారారంటే, ఒకటేమో అబద్ధాన్ని నమ్ముకున్నారు, రెండేమో దాసులు అనబడే పేరు కలిగి ఉండి దాసులు అనుకుంటూనే దాసత్వానికి లోబడకుండా, దాసుడిగా ఉండకుండా ఆజ్ఞ ఉల్లంఘించాడు. అందుకని అది వారికి ప్రయోజనము లేని జీవితం. మరొక మాట లేఖనాల్లో యెషయా గ్రంథం 44:9, యెషయా 44:9, యెషయా 40. విగ్రహములకు తిరిపించు వారందరూ ఏంట? మాయ వంటి వారు. మనిషి ఏమైందంటే విగ్రహాన్ని పెట్టుకొని, విగ్రహాన్ని నియమించుకొని, దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? మీరు, నేను కాక వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహములకు అర్పించింది ఏది తినకూడదు, విగ్రహారాధన చేయకూడదని ఆజ్ఞ ఉంది కదా. అయితే మీరు అందరూ ఎందుకు నిష్ప్రయోజకు మారిపోయారయ్యా? మనిషి విగ్రహాన్ని పూజిస్తున్నాడు, దేవుని పూజించడం మానేశాడు. అందుకని వాళ్ళు అన్నారు, వారందరూ విగ్రహాన్ని నిర్మించువారయ్యా. విగ్రహానికే నిర్మించి జీవిస్తున్న వల్ల మాయను నమ్ముకున్నారు, మాయను అనుసరిస్తున్నారు, మాయను దగ్గర పెట్టుకుంటున్నారు. అది మాయ, విగ్రహం మాయ. ఏ మనుషుడు విగ్రహాన్ని పూజించకూడదు కదా. అయితే నా ప్రజలందరూ ఏమయ్యారయ్యా అంటే మాయను అనుసరిస్తున్నారు, విగ్రహాన్ని అనుసరించారు. అదే వాళ్ళు చేశారు. విగ్రహం పెట్టామయ్యో, దాన్ని మొక్కనయ్యో అన్నాడు షడ్రకు, మెషకు, అబేద్నెగో. మేమయ్యా దేవుని బిడ్డలో, మే ప్రయోజనం, మేము నిష్ప్రయోజన జీవితాన్ని జీవించం, మేము దేవునికి విలువైన వారం మేము. కాబట్టి మీకోసం మేము మాకున్న ప్రయోజనకరమైన జీవితాన్ని నిష్ప్రయోజనంగా మార్చుకోలేము, మేము నీ పూజించం మేము. అలా చెప్పే జీవితాలు మానవాళికి ఉండాలి. కానీ మనుషులు విగ్రహమును నిర్మించుకొని మాయను అనుసరిస్తూ వాక్య పూజమా మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు, వారికి ఏదైతే దేవుణ్ణి కాకుండా భూలోకములో నీకేది ఇష్టమని కొనుక్కున్నావో అది నిష్ప్రయోజనం. ఈ విషయము మానవుడికి అర్థమే కాదు. యేసుకి అర్థమైంది. దేవుడు చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి భూలోకాన్ని పరిశీలన చేస్తే నా ప్రజలు, నా జనులు, నా పేరు పెట్టేవాడు, ఉన్నవాడు అనబడే నా ప్రజలందరూ కూడా వారు నా ప్రజలుగా చేసుకున్నాను. నేను
పరిశుద్ధమైన జనాంగముగా, పరిశుద్ధమైన ప్రజలుగా, నా సొత్తైన ప్రజలుగా నేను వారిని చేసుకున్నాను. కానీ వారందరూ మాయనే అనుసరిస్తూ, మాయనే ప్రేమిస్తూ, వారు చేసుకున్న విగ్రహాన్నే వారు గౌరవిస్తూ దేవుని విడిచిపెట్టేస్తే అది వారికి నిష్ప్రయోజనం. మానవుడా, నీవు ప్రయోజనకరంగా జీవిస్తున్నావా లేక నిష్ప్రయోజనకరంగా జీవిస్తున్నావా? యేసైతే సాక్ష్యం అంటే ప్రజలందరూ నిష్ప్రయోజకులు, నిష్ప్రయోజక జీవితాన్ని జీవిస్తున్నారు. ఎలా అంటే మనిషి అడిగితే ఎక్కడ నేను నిష్ప్రయోజనం జీవిస్తున్నాయంటే వాక్యం ఉంది, వారందరూ మాయను నమ్మారు. వారు విగ్రహాన్ని నిర్మించుకున్నాడు, విగ్రహాన్ని మనసులో పెట్టుకుని విగ్రహంలోనే వారి జీవితాన్ని జీవిస్తుంటే అది వారికి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు లేకుండా, యేసు క్రీస్తు ప్రభు చిత్తానికి లోబడి జీవించకుండా ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే నువ్వు సేవిస్తే, నువ్వు పూజిస్తే, నిర్మాణం చేసుకుంటే అది నీకు నిష్ప్రయోజనం. మన అందరూ ప్రస్తుతానికి నిష్ప్రయోజకులుగానే ఉన్నాం, నిష్ప్రయోజకులుగా జీవిస్తున్నాం. ఎందుకంటే నీ చేత్తో నీవే నిష్ప్రయోజక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆదాము తనకు తానుగానే నిష్ప్రయోజకుగా మారిపోయాడు. ఆదాము ఎవడు తోసేయలా, అతడు కానే నిష్ప్రయోజక జీవితానికి జీవిస్తే వెళ్ళగొట్టబడ్డాడు. అంటే మనుషులు తనకు తానుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిష్ప్రయోజకమైన జీవితాన్ని జీవించడానికి నీకు నీవే నిర్ణయం చేసుకొని వ్యర్థమైన జీవితాన్ని, ఉపయోగలే జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు అని లేఖనాలు రాయబడి ఉంది. ఈ విషయాన్ని పరలోకున్న దేవుడు మనుషులందరినీ పరిశీలన చేస్తే తేలి చూస్తే మానవుడు నిష్ప్రయోజకుడు. ఎలా అంటే ఒకటేమో అబద్ధ మాటలు నమ్మారు, రెండు విగ్రహాన్ని ఆజ్ఞను ఉల్లంఘించారు, మూడోది విగ్రహాన్ని చేసుకొని మాయను అనుసరించి నడిచారు. యెషయా గ్రంథం 57:12 చూద్దాం. యెషయా 57 అమ్మ, నీ నీతి ఎంతో ఇదంట. మనిషి ఏమనుకుంటాడు, మానవుడు ఏమంటాడు తెలుసా? ఎవడన్నా కదపండి, నేను నీతిమంతుడయ్యో, నేను నీతిమంతుడని, నేను భక్తుడు, నేను పరిశుద్ధుడు, నేను యేసు ప్రభుతో ఉంటున్నాను, నేను నీతిమంతుడను. యోధా కూడా యేసుతోనే ఉన్నాడు, యోధా కూడా యేసుతోనే ఉన్నాడు. ఆదాము అవ్వలు కూడా తండ్రితో ఉన్నారు, సంచరించారు, మాట్లాడారు, సంభాషించారు. కానీ దేవుడు అన్నాడు, మీ నీతిని నేను చెబుతున్నా చూడండి, ఎంత నీతిమంతులో, ఎంత పరిశుద్ధులో, ఎంత నీతిగా మానవుడు భూలోకంలో జీవిస్తూ ఉన్నాడో మీ నీతిని నేను చూస్తూనే ఉన్నా, మీ నీతిని నేను పరిశీలన చేస్తున్నా. మీ నీతి నీ జీవితం, నీ నీతి నిష్ప్రయోజనం. అంటే నీ నీతి ప్రయోజనకరమైనది కాదట. ఎందుకయ్యా? దేవునితో ఉన్నావు కదా, సహవాసం ఉంది కదా, సన్నిధి ఉంది కదా, ఎందుకు నీతివంతుడు పేరు కలిగి ఉన్నా కదా. మరి నీ నీతి దేవుని దృష్టిలో నీతిగా లేకుండా ప్రయోజనకరంగా లేని నీతి మానవుడు కలిగి జీవిస్తున్నావయ్యా నువ్వు అంటే ఆ వాక్యం అంటుంది, నీ నీతి అంతో నేనే తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనం. నీతి లేని క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు. ఎవరైనా నీతిమంతుడు, నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, భక్తుణ్ణి అనుకుంటున్నావు నీవు. నీ నీతి దేవుని దృష్టిలో ఎలా ఉందో? నిష్ప్రయోజనంగా ఉండడం, ప్రయోజనం లేదు, ప్రయోజనం లేని ప్రార్థన, నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవిస్తే ఏంటి ప్రయోజనం? ఇది ఆలోచించాలి మనం. మనిషి ఉంటే నేను నీతిమంతుణ్ణి అనుకుని భ్రమలో బతుకుతూ ఉంటే నీతే లేదు, భక్తే లేదు, నీతివంతుల జీవితం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారికి నచ్చిన జీవితం, నచ్చిన నీతి నీ దగ్గర లేదు. కానీ అందువల్ల నేను నీ నీతి ఎంతో, నీ నీతి ఎలాంటిదో నేను నీకు చెబుతున్నాను. మానవుడు,
నీతివంతుడని భ్రమలో బతుకుచున్న మనుషుడు, నేనే నీతి కలిగిన వాడను, నీతి మంత్రులను అనుకుని భ్రమలో బతుకుచున్న మనుషుడు, నీ నీతి ఎలాంటిదో నేను చెబుతున్నాను విను. నేను చూస్తే నీ నీతి నిష్ప్రయోజనం. అంటే నీతిమంతుడివే కానీ నీ దగ్గర క్రియ లేదు, అనుకుంటున్నా కానీ క్రియా జీవితం లేదు. క్రియ లేకపోతే ఎంత భక్తుడే సరే నీ భక్తి జీవితం నిష్ప్రయోజనం. దేవుడు చూశాడు, అయ్యో నా ప్రజలందరూ నీతివంతులే కదా, భక్తులే కదా, ప్రార్థనాపరులే కదా, విశ్వాసులే కదా, కానీ వారి నీతి ఎలా ఉందంటే వారి క్రియలు నిష్ప్రయోజనం. ప్రయోజనం లేని క్రియా జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. యేసయ్య అన్నాడు ఒక మాట, ఎందుకయ్యా ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడయ్యా. ఎలా వచ్చంటే ఆయన వాక్యము అనుకున్న పేరుదంటే వాక్యము ఆయన ఆదియందు వాక్యమై ఉండి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో శరీరాన్ని ధరించుకుని దిగొచ్చాడయ్యో. ఎందుకయ్యా అంటే నిన్ను పరిశీలన చేసిన దేవుడు ఒక్కసారి అవక్కైపోయో నా ప్రజలందరూ ఇలాగ వదిలేస్తే, ఇలాగే ఉంటే నిష్ప్రయోజన జీవితం. నీ శరీరం ఉందే, దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఇది. ఈ శరీరం కూడా మానవుడు నిష్ప్రయోజనం చేసి పడేశాడంట. శరీరాన్ని మానవుడు నిష్ప్రయోజనం చేస్తే అంటే జీవితంలో ఏ పార్ట్లో కూడా ప్రయోజనకరం లేకుండా నిష్ప్రయోజకుడు చేసేస్తే నిష్ప్రయోజన జీవితాన్ని మార్చి ప్రయోజనకరంగా చెయ్యాలని ఆయనను అనుగ్రహించను. నిష్ప్రయోజనమైన జీవితం నీలో ఉంటే, నీ శరీరంలో ఉంటే, అంతరంగంలో ఉంటే, భక్తిలో ఉంటే ఇవన్నీ తీసివేసి నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చెయ్యాలని, ప్రయోజకుడుగా చెయ్యాలని ఎవరిని? తన పేరు పెట్టబడిన జనులు, సంఘము, దేశము అన్నీ కూడా ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగపడేవాడిగా ఉండాలి. నీవు దేవునికి ఉపయోగకరంగా జీవించాలవు, ప్రయోజనకరమైన జీవితం కలిగి ఉండాలి. అందుకని నా దేవుడు అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. ఆ వాక్యము అనే దేవుడు ఏం చేశాడంటే నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చటానికి ఆయన శరీరధారిగా భూలోకములోకి వచ్చి పంపబడి నీ ముందు నిలబడ్డాడు. ఎందుకయ్యా ఈ త్యాగం? ఎందుకయ్యా ఈ ప్రయాస? ఎందుకయ్యా దిగి వచ్చావయ్యా నువ్వు నా కోసం? ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే నిన్ను ప్రయోజకునిగా చెయ్యాలని. ఒకప్పుడు ఆయన నిష్ప్రయోజకుడు ఉన్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యా వాడు నిష్ప్రయోజకుడు అయ్యా, ప్రయోజనం లేదయ్యా, దొంగ అని, నేరస్తుడు అని తెచ్చి సరసాల్లో వేసావు నాతో కూడా. అది ఎందుకు తెలుసా? వాడిని నేను ప్రయోజకుడు చెయ్యాలని, వాడు ప్రయోజకుడుగా మారాలని వాడిని తెచ్చి సరసాల్లో వేసావయ్యా నువ్వు. వాడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు లేనప్పుడు. ఎవరైతే యేసయ్య లేకుండా జీవిస్తూ ఉంటారో వారందరి జీవితాలు నిష్ప్రయోజనం. సెట్ అండర్స్టాండ్? యేసు ప్రభు లేకుండా జీవించే జీవితాలు ప్రయోజనం కాదు. అందుకు యేసయ్యన్నాడు, నేను వచ్చాను, దిగొచ్చాను, నేను భూలోకం వచ్చాను, భూలోకానికి కుమారుడిగా వాక్యంగా పంపబడ్డాను. నేను వచ్చి నేను ఎందుకు వచ్చావయ్యా, ఎందుకు పంపబడ్డావా అంటే నిన్ను ప్రయోజకులు చేద్దామని. పిలోమాన పత్రిక ఎబ్రి ముందుంటుంది. పిలోమాన పత్రిక 1వ అధ్యాయం 11. పిలోమాను 1:11. అతడు మునుపు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేనప్పుడు అతడు మునుపు నిష్ప్రయోజకుడు. ఎలా? నేను చూశాను, వాడు చూశాను, నేను నిష్ప్రయోజకుడు. దేవుడు లేడు వాళ్ళు, వాక్యం లేదు వాళ్ళు, వాక్యాన్ని కలిగి ఉండలేదు. వాక్యం లేని కారణం చేత ఒకప్పుడు మునుపు అతడు నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరంగా మార్చేసిన అయ్యా
వాడు ప్రయోజకుడయ్యాడు. నేను మార్చేసా. ఎలా? సొంత మాటలు కాదు, లేఖనాలు వివరించాను. నీకోసం పంపడు దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తివంతుడో యేసుక్రీస్తు గురించి నేను మాట్లాడి వాడిని నేను ప్రయోజకుడు చేశాను. అయ్యా, ఒకప్పుడు వాడు వేసిపోలో పనికిరాని వాడే. ఎప్పుడైతే నీ మాట విన్నాడో, నీకు మాట లోబడ్డాడో, ఉపదేశాన్ని అంగీకరించాడో, వాడు వెంటనే వాడు ప్రయోజకుడుగా మారిపోయాడు. అంటే నా దేవుడు పరలోక మహిమను విడిచి భూలోకానికి కుమారుడిగా ఎందుకు పంపబడ్డాడంటే ప్రయోజనకరంగా లేకుండా నిష్ప్రయోజకులుగా జీవించి ప్రతి మనుషులను ప్రయోజకులుగా చెయ్యాలని, ప్రయోజకులుగా మార్చాలని, ప్రయోజనకర జీవితాన్ని కలిగిన వారుగా యేసుక్రీస్తు ప్రభుకి ఉపయోగపడేవారుగా, నీ కుటుంబానికి ఉపయోగపడేవారుగా, నీ ఇంట్లో వారికి ఉపయోగపడేవారుగా నిన్ను చెయ్యాలని, ప్రయోజనకర వ్యక్తిగా చెయ్యాలని నా దేవుడు నీ కోసము ఈ లోకానికి పంపబడెను. ఎందుకన్నా అడిగి ఒక ప్రశ్న వేస్తే నిన్ను ప్రయోజకునిగా చెయ్యాలని. యెషయా గ్రంథం 48:17 చదువుదాం. యెషయా 48:17. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచితిని, నేనే అతని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, నా మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు, రండి. ఎందుకంటే నేను నీకోసం పరలోకం నుంచి విడిచిపెట్టి వచ్చేసా. ఎలాగనగా మనకు శిశువు పుట్టను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము అని నేను మీ యొద్దకు పంపడ్డా. ఎందుకయ్యా అంటే నిన్ను ప్రయోజకుడు చేయాలని, ప్రయోజకుడు మార్చాలని వచ్చాను నేను. అయితే నువ్వేం చేయాలంట? ఈ వాక్యం అంటుంది, మీరందరూ నేను మీ యొద్దకు వచ్చా కదా, మీరందరూ నా యొద్దకు రండి, నా మాట ఆలకించండి, అప్పుడు నీవు ప్రయోజకుడుగా మార్చబడతావు. ఫిలోమాను పత్రికలో ఉన్నటువంటి ఒనేసిము దేవుని మాట విన్న కారణము చేత అతను ప్రయోజకుడు మార్చబడ్డాడు. వేసాడు, నేను పరలోక మహిమను విడిచి భూలోకానికి దిగివచ్చా కదా, మీరు కూడా రండి, నా యొద్దకు రండి. మీరు వచ్చి అమ్మ కూర్చుంటే నేను నీకు ఉపదేశము చేసి ప్రయోజనం ఏదో నిష్ప్రయోజనం ఏదో చెప్పి నీలో ఉన్న నిష్ప్రయోజన జీవితం తీసివేసి ప్రయోజకుడిగా చెయ్యాలని వచ్చారు. నేను వచ్చిన మీరు నా మాట వినండి, నా యొద్దకు రండి, నన్ను కలుసుకోండి అన్న. అందుకు మాట సామెతల గ్రంథం 8:33 టైం అయిపోయింది. సామెతలు 8:33. ఉపదేశమును కంగారు పడవద్దమ్మా, నిదానంగా చదువుతుంది. ఉపదేశమును నిరాకరింప అంటే ఏంటి? పరలోకములో నుంచి దిగివచ్చిన నన్ను నిరాకరింపక నేను ఎందుకు వచ్చానో గ్రహించు, అర్థం చేసుకో. ఎందుకంటే నిన్ను నేను ప్రయోజకుడికి చేస్తాకొచ్చా. నువ్వు ప్రయోజకుడు కావాలంటే ఉపదేశాన్ని, వాక్యాన్ని నిరాకరించక, వాక్యమును నిరాకరించక, ఉపదేశమును నిరాకరించక నీవు అవలంబించు, ఆలకించు, అంగీకరించు, తెలుసుకుంటే నీవు ప్రయోజకుడుగా ఉంటావు. నువ్వు ప్రయోజకుడు కావాలంటే ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. 2 దేవుణ్ణి కలుసుకోవాలి. 3 దేవునితో నడుచుకోవాలి. ఇలా చేస్తేనే. ఎందుకయ్యా అలా చేయాలంటే నువ్వు ప్రయోజకుడు కావాలి. మీరు ఆటలు లేదా, కలుసుకోవట్లేదా, నడుచుకోవాలంటే వచ్చావు, కూర్చున్నా, వెళ్ళిపోయావు, టీ ఇచ్చారు, తాగావు, పలహారం పెట్టి తిన్నావు, వెళ్ళిపోయావు. నో చేంజ్, నో గ్రోత్. 100 ఏళ్ళ నుంచి అదే తంతు. నెలలు మారిని, సంవత్సరాలు మారిని, మన జీవితాలు ఎన్నో క్యాలెండర్లు మారిపోయి, ఎన్నో క్యాలెండర్లు మారి, ఎన్నో సంవత్సరాలు మారిపోయాం.
అప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అలాగ ఉన్నాం మనం. నో చేంజ్. ఎందుకయ్యా వచ్చావా? వచ్చాడు ఆయన. వచ్చేందుకు వచ్చావు. ఏమన్నావు నువ్వు? ఆయన అన్నాడు, నువ్వు ప్రయోజకుడు కావాలంటే, ప్రయోజకుడుగా మార్చబడాలంటే ఆయన్ని తెలుసుకో. ఎందుకు వచ్చాడో? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యము. వాక్యమైన నా దేవుడు నీ ముందుకు వచ్చాడు కాబట్టి ఎందుకు వచ్చాడని ఆయన ఎదుకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలుసుకో, ఆయన కలుసుకో. ఆయన్ని తెలుసుకుంటే నీ జీవితము ప్రయోజనకరము. మానవుడు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. అలాంటి మనుషులను ప్రయోజకులు చేయాలని నా దేవుడు నీ యొద్దకు పంపబడాను. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. మా గరుడైన తండ్రి, ఈ పాదములో కొందనాలు. మనుషులందరూ నిష్ప్రయోజకులుగా ఉన్నారయ్యా. ఆ విషయాన్ని మీరు పరలోకంలో ఉండి పరిశీలన చేసి పరీక్షిస్తే నీ పేరు పెట్టబడిన ప్రజలందరూ నిష్ప్రయోజకులుగా జీవిస్తూ ఉంటే వారిని ప్రయోజకులుగా చేయాలని నీ కుమారుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు వాక్యముగా లోకానికి పంపించి మా జీవితాల్లో మార్చి మమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చేయాలని పరలోకంలోంచి భూలోకానికి దిగి వచ్చావయ్యా. అది మేము గ్రహించుకొని నిన్ను తెలుసుకొని నిన్ను కలుసుకొని నిన్ను అనుసరించి జీవించే జీవితాలు నాకు మాకు దయచేయ ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీ విన్న వాక్యాన్ని వ్యర్థం చేయకుండా నేను ఎలా ఉన్నానో ప్రయోజకున్నా నిష్ప్రయోజకున్నా గ్రహించుకొని నేను ప్రయోజనకరమైన జీవితాలను జీవించడానికి యేసయ్య వాక్యమే యేసు ప్రభులు వారు కలుసుకొని ఆయనతో జీవించినప్పుడు నేను లోకములో దేవునికి ప్రయోజనకరంగా ఉంటానని ఎవరికి వారు వ్యక్తిగతంగా తెలుసుకునేవట్లుగా చేయండి. ఉదయ కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, అనేక ప్రజలు ఈ స్థలంలో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఈ బిడ్డలందరూ అయ్యో నిన్ను కలుసుకోవటానికి వచ్చారు. నిన్ను కలుసుకొని నీ సత్యాన్ని తెలుసుకొని నేను అనుసరించేవారిగా సహాయం చేయ్యా. నా సంఘాన్ని కూడా దీవించండి. నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయి. గొప్ప కార్యం చేయి ప్రభా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరూ వాతావరణం ప్రభా చాలా భయంకరంగా ఉంది. మీకు ఇష్టమైతే వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. ఏ రైతు నష్టపోకుండా ప్రతి వారి పడుతున్న ప్రయాస వ్యర్థంగా అక్కడ మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని విజయాన్ని న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈరోజు అంతా బిడ్డలు అనేక పనుల పాటలు ఉంటుంటే అనేక ప్రాంతాలకు ప్రయాణము చేస్తూ ఉంటే తోడుగా ఉండండి, నడిపించండి, బలపరచండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.